నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ 'కాజీ యుక్తి'. ఒక నవాబు గారి దగ్గర ఒక వజీరు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఎంతో అందగత్తె అయిన ఒక ఆడ బానిసను కొన్నాడు. ఆ సంగతి నవాబుకు తెలిసింది. ఆ బానిసను స్వయంగా చూద్దామనే ఉద్దేశంతో నవాబు, "ఈ రాత్రికి నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను" అని నౌకరు ద్వారా తన వజీరుకు కబురు చేశాడు. నవాబు గారి కోసం పెద్ద ఎత్తున వంటకాలు, పానీయాలు సిద్ధం చేయించాడు వజీరు. పానీయాలు అందించటానికి తన కొత్త బానిసను నియోగించాడు వజీరు. ఇద్దరూ భోజనం ముగించుకుని పానీయాలు తాగుతూ కబుర్లు చెప్పుకోసాగారు. అకస్మాత్తుగా నవాబు, "వజీర్, ఈ బానిస పిల్లను నాకు అమ్మేయి. నువ్వు ఎంత ధనం ఇచ్చి కొన్నావో అంతకు రెట్టింపు ధనం నేను నీకు ఇస్తాను" అన్నాడు. ఏలినవారు మన్నించాలి. ఈ బానిసను అమ్మే ఉద్దేశం నాకు ఎంతమాత్రమూ లేదు అన్నాడు వజీర్ ఎంతో వినయంగా. అమ్మే ఉద్దేశం లేకపోతే ఈమెను నాకు బహుమానంగా ఇచ్చేయి అన్నాడు నవాబు. అలాంటి ఉద్దేశం కూడా నాకు ఏమాత్రమూ లేదు అన్నాడు వజీరు నిర్మోహమాటంగా. వజీరు ధోరణి చూసి నవాబు గారికి పట్టరాని కోపం వచ్చింది. "నువ్వు ఈ బానిసను నాకు అమ్మటమో, బహుమానం చేయటమో చేయకపోతే అల్లా సాక్షిగా నేను నా పట్టపురానికి విడాకులు ఇచ్చేస్తాను" అని శపథం చేశాడు. "నేను కూడా నా భార్యను, పిల్లలను అయినా వదిలేస్తాను, కానీ ఈ బానిసను మాత్రం తమకు అమ్మను, ఇవ్వను. లేకపోతే అల్లాకు ద్రోహం చేసిన వాణ్ణే" అన్నాడు వజీర్ మరింత పట్టుదలగా. తీరా నోరు జారి ఈ ఘోర ప్రమాణాలు చేసేశాక ఇద్దరికీ ఎక్కడ లేని పశ్చాత్తాపము పుట్టుకొచ్చింది. ఇప్పుడేం చేసేటట్టు? మన ఇద్దరి ప్రమాణాలకు భంగం కలగకుండా మర్యాదగా బయటపడే ఉపాయం ఏమిటి అన్నాడు నవాబు. ఈ ఉపాయం చెప్పగలవాడు కాజీ ఒక్కడే. ఏలినవారి సెలవైతే ఆయనకు భటుడి ద్వారా రమ్మని కబురు చేస్తాను అన్నాడు వజీరు. నవాబు సరేనన్నాడు. వజీరు కాజీని పిలిపించాడు. కాజీ వచ్చి సంగతంతా తెలుసుకుని, "ఇదేమంత గొప్ప సమస్య కాదు. వజీరు గారు నవాబు గారికి సగం బానిస పిల్లను అమ్మి మిగిలిన సగము బహుమానంగా ఇస్తే చిక్కు విడిపోతుంది" అని సలహా ఇచ్చాడు. నవాబు ఈ యుక్తికి చాలా సంతోషించి, "భేష్, బాగుంది. ఇంకొక సలహా కూడా చెప్పు." "ఈ పిల్లకు బానిస స్థితి పోతేనే కానీ జనానాలో చేర్చటానికి వీల్లేదు. చట్టరీత్యా ఆమెకు బానిసత్వం పోగొట్టడానికి చాలా తతంగా ఉంటుంది. దానికి కూడా ఏమైనా సులువైన మార్గం ఆలోచించు" అని కాజీని అడిగాడు. అందుకు ఒకటే సులువు మార్గం. ఈమెను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే ఈమె బానిసత్వం ఆ క్షణమే పోతుంది. వెంటనే ఆ మనిషి చేత ఈమెకు విడాకులు ఇప్పించి ఏలిన వారు ఈమెను తమ జనానాలో చేర్చుకోవచ్చు అన్నాడు కాజీ. "చాలా బాగుంది. ఒక భటుడిని పిలిపించు" అన్నాడు నవాబు వజీరుతో. వజీరు తన దగ్గర ఉన్న భటుడిని పిలిపించాడు. అతనికి బానిసనిచ్చి అప్పుడే పెళ్లి చేసి, "కాజీ, ఇక ఈ పిల్ల బానిస కాదు, స్వతంత్రురాలు. ఇప్పుడు ఈమెకు ఈ భటుడి చేత విడాకులు ఇప్పిస్తాము" అన్నాడు. కానీ భటుడు ఇందుకు ఒప్పుకోలేదు. "నా భార్య చాలా అందగత్తె. ఆమెకు విడాకులు ఇద్దామనే ఉద్దేశం నాకు ఎంతమాత్రమూ లేదు" అన్నాడు వాడు. నవాబు, వజీరు ఎంత బెదిరించినా వాడు లొంగలేదు. నవాబుకు మండిపోయింది. ఆయన కాజీతో, "దౌర్భాగ్యుడా, ఇదా నువ్వు చెప్పే యుక్తి? ఈ చిక్కుముడి విడదీయకపోయావంటే నీ తల కొట్టి కోట ద్వారానికి వేలాడ కడతాను" అన్నాడు. ఏలిన వారు తొందరపడుతున్నారు. ఈ చిక్కు కూడా ఒక లెక్కలోనిదే కాదు. వజీరు గారు ఈ భటుణ్ణి నాకు బానిసగా ఇచ్చేస్తే అన్ని చిక్కులు క్షణంలో తీరిపోతాయి అన్నాడు కాజీ. "ఇచ్చేశాను, తీసుకో" అన్నాడు వజీరు. కాజీ బానిస పిల్లకేసి తిరిగి, "ఈ భటుడు నా బానిస. వీడిని నీకు బానిసగా ఇచ్చేస్తాను. పుచ్చుకుంటావా అని అడిగాడు. "మాదానంగా పుచ్చుకుంటాను" అన్నదామె. "ఇంకేముంది? చట్ట ప్రకారం నీ బానిస నీ భర్త కావటానికి వీల్లేదు. మీ పెళ్లి రద్దయిపోయింది. నేను వచ్చిన పని కూడా అయిపోయింది" అంటూ కాజీ లేచాడు. నవాబు కాజీని ఆపి, "మాకు న్యాయం చెప్పి సలహా ఇచ్చినందుకు ఇదిగో బహుమానం" అంటూ ఒక సంచి నిండా బంగారు నాణాలు పోయించి స్వయంగా కాజీ చేతికి ఇచ్చాడు. కథ సమాప్తం. రెండవ కథ విమలాదేవి వడ్డాణం. అమరేంద్రపురం రాజు జయకాంతుడి భార్య పేరు విమలాదేవి. ఆమెకు రత్నాల తాపడం చేసిన ఒక విలువైన వడ్డాణం ఉండేది.
అది ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసింది కావడంతో ఒకనాడు రాణి దాన్ని ధరిస్తూ ఉండగా అది మధ్యకు విరిగిపోయింది. ఆ వడ్డాణం అద్భుతమైన పనితనంతో చాలా అందంగా ఉండేది. అందువల్ల విమలాదేవికి ఆ వడ్డాణం అంటే చాలా ఇష్టం. జరిగిన దానికి ఆమె చాలా బాధపడింది. ఆమె భర్తకు సంగతి చెప్పి దాన్ని నిపుణుడైన స్వర్ణకారుడి చేత బాగు చేయించమని కోరింది. రాజు మంత్రికి ఆ పని అప్పగించాడు. ఈ సంగతి తెలిసిన స్వర్ణకారులు కొంతమంది మంత్రి దగ్గరకు వచ్చి వడ్డాణాన్ని బాగు చేసే పని తమకు ఇవ్వవలసిందిగా మంత్రిని కోరారు. మంత్రి విచారించగా ఫణిభూషణాచారి అనే స్వర్ణకారుడు గొప్ప నిపుణుడు అని తెలిసింది. ఆయన వడ్డాణాన్ని అతడికిచ్చి వారం రోజుల్లో పని ముగిసేలా చూడమన్నాడు. ఫణిభూషణుడికి ఇలాంటి గౌరవం లభించడం, అప్పుడు అప్పుడు రాణిగారికి నగలు తయారు చేసి ఇచ్చే సాంబశివాచారి అనే స్వర్ణకారుడికి అసూయ పుట్టించింది. అతడు చేస్తున్న నగలలో అంతగా నాణ్యత ఉండటం లేదని రాణిగారు లోగడ చెప్పి ఉండడంతో మంత్రి ఈసారి వడ్డాణం విషయమే అతన్ని సంప్రదించలేదు. ఫణిభూషణాచారి వడ్డాణాన్ని బాగుచేసి 2 వారాల తర్వాత మంత్రికి ఇచ్చాడు. వారం రోజుల పాటు తనకు అనారోగ్యంగా ఉండడంతో పని పూర్తి కావడానికి మరొక వారం పట్టిందని అతడు మంత్రికి విన్నవించుకున్నాడు. రాణి విమలాదేవి ఫణిభూషణుడి పనితనం చూసి చాలా ఆశ్చర్యపోయింది. అతడు అంత పాత వడ్డాణాన్ని సరికొత్తదిగా దగదగా మెరిసిపోయేలాగా తయారు చేశాడు. రాజుగారు ఫణిభూషణుడికి 1000 వరహాలు బహూకరించి అతడి పనితనాన్ని, నైపుణ్యాన్ని తెగమెచ్చుకున్నాడు. దీంతో సాంబశివాచారిలో అసూయ మరింతగా రగులుకున్నది. అతడు ఒకనాడు రాజును దర్శించి, మహారాజా, ఫణిభూషణుడు వారం రోజుల్లో ఇవ్వవలసిన వడ్డాణాన్ని మరొక వారం రోజులు ఆలస్యంగా ఇవ్వడానికి కారణం ఇప్పుడే తెలుసుకున్నాను. ఒక వారం రోజుల పాటు అతడి భార్య ఆ వడ్డాణాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగింది. మహారాణి గారు ధరించే ఆభరణాలను ఒక సాధారణ స్త్రీ ధరించడం క్షమించరాని నేరం అన్నాడు. ఈ మాటలు విని రాజు మండిపడ్డాడు. అయినా ఆయన తొందరపడక సాంబశివుడు చెప్పిన దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోమని మంత్రిని ఆదేశించాడు. మంత్రి మర్నాడు రాజును కలుసుకుని, మహారాజా, ఫణిభూషణుడు, అతడి భార్య నిర్దోషులని నిస్సందేహంగా చెప్పవచ్చు. అసూయ కొద్దీ నిందారోపణ చేసిన సాంబశివాచారికి 100 కొరడా దెబ్బ శిక్ష విధించండి అన్నాడు. ఫణిభూషణుడు నిర్దోషి అని ఏ రుజువుల వల్ల తెలుసుకోవడం జరిగింది అని రాజు అడిగాడు. మంత్రి వెంటనే ఒక భటుణ్ణి పిలిచి ఫణిభూషణుడిని, అతని భార్యను అంతఃపురానికి తీసుకురమ్మన్నాడు. ఒక పావుగంట తర్వాత వచ్చిన ఫణిభూషణుడి భార్యను చూసి రాణి విమలాదేవితో పాటు దాసీలు కూడా నవ్వుకున్నారు. ఫణిభూషణుడి భార్య చాలా స్థూలకాయురాలు. అసత్య ఆరోపణ చేసినందుకు రాజు అప్పటికప్పుడే సాంబశివాచారికి 100 కొరడా దెబ్బ శిక్ష విధించాడు. కథ సమాప్తం. ముచ్చటగా 3వ కథ, దౌర్భాగ్యం. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కథలోకి వెళ్ళాం. కథ పేరు దౌర్భాగ్యం. ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకుని తమ తండ్రి ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాలక్రమాన వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి. పెద్దవాడికి కుచేల సంతానంలాగా ఏటేటా పిల్లలు కలిగారు. పిల్లలు ఎక్కువ కావటానా, వ్యాపారం సరిగ్గా జరగకపోవటానా అతని ఆస్తి యావత్తూ పోయింది. రెండో వాడికి అలా కాకుండా రోజులు బాగా కలిసి వచ్చాయి. అతను సంపన్నుడయ్యాడు. చివరకు పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది. అతనికి, భార్యకు, పిల్లలకు కట్టుకునేటందుకు సరిగా గోచిపాతలు కూడా లేవు. వారికి ఏ పూట కడుపు నిండా గంజి కూడా దొరికేది కాదు. ఈ పరిస్థితిలో పెద్దవాడు అభిమానం చంపుకుని తమ్ముడి దగ్గరకు వెళ్ళి, తమ్ముడు, నేను, నా భార్యా పిల్లలు పస్తులతో మలమలా మాడిపోతున్నాం. దేవుడి దయ వల్ల నీకింత ఉన్నది గనక నీకు తోచిన సహాయం నాకు చెయ్యి. నాకు ఇంకెవరో గతిలేరు అని ప్రాధేయపడ్డాడు. రెండోవాడు కొంచెం సేపు ఆలోచించి, సహాయం చేయటానికేం గాని ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకుని ఉన్నాను.
రేపు నా పుట్టినరోజు పండగ. అందుకని బ్రహ్మాండంగా విందు ఒకటి ఏర్పాటు చేసి దానికి గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచాను. గొప్పవారిని పిలవనే కూడదు, కానీ పిలిచాక వారి హోదాలకు తగ్గట్టు ఆతిథ్యం ఇచ్చి తీరాలి. ఎంత ఖర్చున్నదో నువ్వే ఆలోచించు. ఈ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పణమో నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రేపు విందుకు నువ్వు, వదిన, పిల్లలు తప్పక రండి. ఈ సంగతి సందర్భాలన్నీ వివరంగా అప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా రా, మర్చిపోకు అన్నాడు. నువ్వు వైభవంగా పుట్టినరోజు చేసుకుంటూ ఉంటే చింకిపాతలతో మేం కూడా దేనికిలే అన్నాడు అన్న విచారంగా. అదేం మాట, పేదరికం వచ్చేంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలను కాకపోతామా అన్నాడు తమ్ముడు. అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో, రేపు మా తమ్ముడు పుట్టినరోజు, వాడు పెద్ద విందు చేస్తున్నాడు, దానికి మనల్నందరినీ తప్పక రమ్మని చెప్పాడు అన్నాడు. అది విన్న అతడి భార్య, ఇంకా నయం, ఈ చెరువుల బొంతలతో వెళ్తే మన చూస్తూ అందరూ నవ్వుతారు అన్నది భార్య. పిలిచినప్పుడు వెళ్ళకపోవటం బాగుండదు, మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త. మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కళకళలాడుతున్నది. ఆ ఉత్సాహంలో అన్నను, అతని భార్యను, పిల్లల్ని గమనించిన వారు లేరు, ఆదరించిన వారు అంతకన్నా లేరు. ఆఖరుకు నౌకర్లు కూడా వారికేసి చూడలేదు. భోజనాలకు కూర్చునేటప్పుడైనా వారిని ఎవరూ పిలవలేదు. కడపంక్తి దాకా కూడా వారికి చోటు లేకపోయింది. అన్న ఆశ నిరాశగా మిగిలింది. ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు. దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు. మన వెనకగా ఎవరో నడిచి వస్తున్నట్టున్నారు, ప్రపంచమంతా మనం వదిలేస్తే వీడు మన వెంట పడ్డాడేమిటి అన్నది భార్య విసుగ్గా. వాడు మన దౌర్భాగ్యం అయ్యుంటాడులే అన్నాడు భర్త. అది నిజమే, ఆ మనిషి వాళ్ళ దౌర్భాగ్యమే. అది వరకు వాడిని చూడలేదు, కానీ వాడు మాత్రం చాలా కాలంగా వీళ్ళని వెన్నంటే ఉంటున్నాడు. మర్నాడు అన్న ఇంట్లో నుంచి బయటికి రాగానే వాకిలి దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనబడ్డాడు. చూడు, ఈ లోకంలో ఏమీ సుఖం లేదు, ఎందుకు విచారిస్తావు? వెళ్ళి సారాయి తాగి ఆనందించుదాం పద అన్నాడు దౌర్భాగ్యం అన్నతో. దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న నిరుత్సాహంగా. ఈ పాత గొంగళి అమ్ము, చలికాలం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికి ఉంటే అప్పుడు చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం. అన్న లోపలికి వెళ్ళి పాత గొంగళి తెచ్చాడు. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు. అది మొదలు అన్న ఇంట్లో ఉన్న వస్తువు ఒక్కొక్కటే అమ్ముతూ ఆ డబ్బులతో తాగసాగారు. దౌర్భాగ్యం రాత్రి మగళ్ళు తన వెంటే ఉంటున్నాడు, తనను మరింత గోతులోకి తోస్తున్నాడు. ఈ సంగతి అన్నకు తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ చిట్ట చివరకు అన్నకు ఏమీ మిగలలేదు. ఎక్కడైనా కూలీ చేసైనా 2 డబ్బులు తెద్దామని అన్న అనుకున్నా దౌర్భాగ్యం అతన్ని నిరుత్సాహపరుస్తూ వెనక్కి లాగుతూ ఉండేవాడు. ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చివరకు అన్న తీర్మానించుకున్నాడు. ఒకనాడు వాళ్ళిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తూ ఉండగా ఒక వీడిలో చాలా పెద్ద రాయి కనిపించింది. ఇక్కడ ఎక్కడా కొండలు లేవే, ఇంత రాయి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు, ఒకవేళ దీని కింద నిధి ఏమైనా పాతిపెట్టారేమో అన్నాడు అన్న. నీదంతా ఒట్టి భ్రమ, ఇక్కడ నిధి ఎందుకుంటుంది? ఉంటే అది నీకంటా నాకంటా పడుతుందా? మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు. కానీ అన్నయ్యకి వాడి మాట వినదలచలేదు. అతడు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తెచ్చుకుని పొలంలో రాయి ఉన్న చోటికి వచ్చాడు. దారి పొడుగున దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు, కానీ అన్న వాడి మాటలు వినిపించుకోలేదు. రాయి దగ్గర బండి ఆపి అన్న దౌర్భాగ్యంతో, ఒక పట్టు, ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు ఒరగదోశారు. అన్న అనుకున్నట్టే రాతి కింద చిన్న గొయ్యి ఉన్నది, దాని నిండా బంగారు కాసులున్నాయి. ఇద్దరూ ఆత్రంగా బంగారాన్ని తోడి బండిలో పోశారు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదేమో చూడు అన్నాడు అన్న. చూడక్కర్లేదు, ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం. గోతుల్లోకి దిగి జాగ్రత్తగా వెతుకు, 2-3 కాసులైనా మిగిలిపోయాయేమో, వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడు అన్న. దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతిలోకి దిగి వంగి లోపల తడుగుతూ ఉన్న సమయంలో
అన్న ఆ రాయిని యథాస్థానంలోకి తోసేసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు. ఆయనకు దౌర్భాగ్య పీడ వదిలిపోయింది. ఆ తర్వాత ఏ కష్టాలు లేకుండా ఆయన తన భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.